రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు చికెన్ షాపులు, మటన్ దుకాణాలలో పనిచేసుకోవాల్సి వస్తోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. యువజన దినోత్సవం సందర్భంగా తెలుగు యువత పక్షాన మమ్మల్ని ఈ స్థాయికి డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఉక్కు కండరాలు లాంటి 100 మంది యువకులుండి ఈ దేశాన్ని రూపురేఖలను మార్చేస్తా ప్రపంచంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పిన వివేకానంద లాంటి గారు పుట్టిన ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టి మమ్మల్ని అందరినీ డ్రగ్స్కు, గంజాయికి బానిసలు చేశారు. నన్ను ఉద్యోగాలు అడగద్దండి, నన్ను ప్రశ్నించద్దండి, మీరు మత్తులో ఉండండి, బానిసలుగా మారిపోండి, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయినా పర్లా, మీ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్లా, మీరు ఆత్మహత్యలన్నా చేసుకోండి, ఒకరినొకరు చంపుకోండి, కానీ నన్ను ప్రశ్నించద్దండి అంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఈ స్థాయికి ఎదగనిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులను వైన్ షాపుల కాడ పెట్టి చదువు నేర్పిన గురువులను వైన్ షాప్ కాడ కాపలా పెట్టి చదువుకున్న విద్యార్థులను చికెన్ కొట్టు, చేపల కొట్టు పెట్టుకోమంటున్నావు. ఈరోజు విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలియజేసుకుంటున్నారు. నీకు రాబోయే ఎలక్షన్లో విద్యార్థుల ఓట్లతో నీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు విద్యార్థుల భవిష్యత్తుతో వాళ్ళ కుటుంబాలతో ఆడుకున్నావు కాబట్టి త్వరలో నీకు ఓటు రూపంలో బుద్ధి చెప్పి నిన్ను గద్దె దింపుతారని కూడా యువత తరపున తెలియజేసుకుంటున్నాను.